హాయ్ ఫ్రెండ్స్, డిపార్ట్మెంట్ టెస్ట్ నోటిఫికేషన్ మే సీజన్ది రిలీజ్ అయింది. నోటిఫికేషన్ నెంబర్ 9/2024, డేటెడ్ 21/3/2024. అప్లికేషన్స్ స్వీకరణ తేదీ వచ్చేసి 4/4/2024 నుండి 24th ఏప్రిల్ 2024 వరకు స్వీకరించబడును. ఫీజు ఆన్లైన్ పేమెంట్ ద్వారా పే చేయవచ్చును. పీడబ్ల్యూడి 137/142. అంతేకాకుండా డివిజనల్ టెస్ట్ పేపర్ కోడ్ 306381 113 అండ్ 138. అంటే పార్ట్ 1 పార్ట్ 2గా డివిజనల్ టెస్ట్ ఉంటుంది. పీడబ్ల్యూడి పేపర్ కోడ్ 137/142కు ఎటువంటి మినిమం సర్వీస్ అనేది ఏం లేదు. అటెండర్స్ కానీ, జూనియర్ అసిస్టెంట్స్ కానీ, రికార్డ్ అసిస్టెంట్స్ కానీ ఎవరైనా సరే రాయొచ్చు, ఎగ్జామ్ రాయొచ్చు ఎలిజిబిలిటీ కోసం. అదేవిధంగా డివిజనల్ టెస్ట్ ఎగ్జామ్ రాయాలంటే మాత్రం సీనియర్ అసిస్టెంట్గా మినిమం 3 years ఆఫ్ సర్వీస్ ఉండాలి. ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉందంటే వీటికి సీనియర్ అసిస్టెంట్, డైరెక్టర్ ఆఫ్ అకౌంట్స్ ఇన్ ప్రాజెక్ట్స్లో చేసేవారు, అంటే పేడ్ అకౌంట్స్ కానీ, అసిస్టెంట్ పేడ్ అకౌంట్స్ ఆఫీసెస్ కానీ అన్నీ వస్తాయి దానికి. ఇదికి పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్స్లో పనిచేసేవారు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాళ్ళు, అంతేకాకుండా పోర్ట్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు కూడా ఎలిజిబిలిటీ కలిగి ఉంటుంది. అయితే సీనియర్ అసిస్టెంట్గా కంపల్సరీ 3 years ఆఫ్ సర్వీసు ఉండాలి. అంతేకాకుండా సూపరింటెండెంట్స్ కూడా, ఈ డిపార్ట్మెంటల్లో పనిచేసే సూపరింటెండెంట్స్ కూడా ఈ ఎగ్జామ్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉంది. వీటికి సర్వీస్ సర్టిఫికేట్ కన్సర్న్ డిడిఓ గారి దగ్గర సర్వీస్ సర్టిఫికేట్ మనం తీసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బీకామ్ చదివిన వారికి మాత్రము పార్ట్ 1 పేపర్ కోడ్ 30 అంటే పేపర్ 1 డిఓ టెస్ట్లో ఎగ్జామ్షన్ ఉంటుందన్నమాట. సో ఇది అంతేకాకుండా ఇది ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయొచ్చు, క్రెడిట్ కార్డు కానీ, డెబిట్ కార్డుతో కానీ, లేదంటే ఆన్లైన్ పేమెంట్స్ మనం చేసి దానికి వీలు ఉంటుంది. చివరి తేదీ మాత్రం గుర్తుపెట్టుకోండి, 24th ఏప్రిల్ 2024 midnight వరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎలక్షన్స్ నడుస్తున్నాయి కాబట్టి వాటిలో పడి వీటిని అప్లై చేయడము మిస్ చేయొద్దండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.